వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం రవ్వ కాంబినేషన్లో చేసుకునే బెల్లం రవ్వ లడ్డూలండి. రెగ్యులర్గా మనం రవ్వ లడ్డు అంటే పంచదార యూస్ చేసి చేసుకుంటూ ఉంటాము. పంచదార ప్లేస్లో బెల్లంతో చాలా టేస్టీగా హెల్దీ వేలో చాలా సింపుల్గా ఈ బెల్లం రవ్వ లడ్డూల్ని ఒకసారి చేసి చూడండి. ఇవి 15 నుంచి 20 రోజుల వరకు కూడా స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఇలాగే చాలా హెల్తీగా కూడా ఉంటాయి. పదండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ ఈ బెల్లం రవ్వ లడ్డూలు చేయడం కోసం బొంబాయి రవ్వ అండి, సన్న రవ్వ, సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ, దాన్ని తీసుకుంటున్నాను. మీరు ఒక కప్పు కొలత అనేది పెట్టుకోండి, అన్నీ కూడా దాంతో మెజర్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక అర కేజీ వరకు అండి 500 గ్రామ్స్ వరకు అయితే రవ్వను తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ బొంబాయి రవ్వని వేయించుకుందామండి. ఇందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఒక పావు కప్పు వరకు అయితే నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసుకున్నాక నెయ్యి అనేది కొద్దిగా వేడవ్వాలి. నెయ్యి అనేది వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ఒక పావు కప్పు వరకు జీడిపప్పు, అలాగే బాదం పప్పు ముక్కల్ని, అలాగే కిస్మిస్ని కూడా వేసుకొని వేయించాలి. కిస్మిస్ కూడా ఒక పావు కప్పు వరకు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఈ విధంగా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించండి, హై ఫ్లేమ్ పెట్టి వేయిస్తే ఇవి మాడిపోతాయి. ఈ లడ్డు చేయడం కోసం కొంచెం మందంగా ఉండే ప్యాన్ని తీసుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఈ విధంగా లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇవన్నీ చక్కగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం రవ్వనైతే వేసుకోవాలండి. రవ్వని వేసుకున్నాక మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని కలుపుకుంటూ బాగా వేయించాలండి. రవ్వ అనేది ఎంత బాగా వేగితే మన లడ్డు టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. రవ్వ అనేది సరిగ్గా వేగకపోతే లడ్డు రుచి అనేది మారిపోతుంది. కాబట్టి ఈ విధంగా బాగా కలుపుకుంటూ రవ్వను అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కూడా చేయండి. చూడండి, రవ్వ అనేది వేగిపోయిందండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా బౌల్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును అయితే వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి తురుమును కూడా బాగా వేయించాలండి. లో ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయిస్తే సరిపోతుంది. మీరు పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి పొడినైనా వేసుకొని చేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, కొబ్బరి కూడా లైట్గా కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మనం రవ్వలోకి వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారాక ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేనైతే బెల్లం పొడిని వేసుకుంటున్నానండి. ఈ బెల్లం పొడి అనేది మీకు ఏ సూపర్ మార్కెట్లోనైనా అవైలబుల్గా ఉంటుంది. మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను వేసుకున్నారో అదే కప్పుతో బెల్లం పొడిని కూడా వేసుకోవాలండి. మీకు స్వీట్ కొంచెం ఎక్కువ కావాలి అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు, లేదు కొంచెం తక్కువగా కావాలంటే తగ్గించి వేసుకోవచ్చు. బెల్లం పొడి వేశాక దీన్ని బాగా కలుపుకోవాలండి. రవ్వలోకి బాగా కలిసిపోవాలన్నమాట బెల్లం పొడి అనేది. చూడండి, ఈ విధంగా అంతా బాగా చక్కగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం గోరువెచ్చగా ఉండే పాలను వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేడిగా ఉండే పాలను వేసేయకండి, కొంచెం గోరువెచ్చగా ఉండే పాలని వేసుకోండి. సరిపడా వేసుకోవాలండి.
ఒకవేళ మీకు డౌ అనేది లూజ్ అయిపోతే టెన్షన్ పడాల్సిన పని లేదండి. కొంచెంసేపు ఇలానే వదిలేస్తే ఇది సెట్ అయిపోతుంది. ఎందుకంటే రవ్వ అనేది పాలను అబ్జర్వ్ చేసుకొని కొంచెం గట్టి పడుతుందన్నమాట. కాబట్టి కొంచెం లూజ్గా ఉన్నా టెన్షన్ పడాల్సిన పని లేదండి. 10 నిమిషాలు పక్కన పెట్టేసి అంతా కంప్లీట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్నాక హ్యాండ్ అనేది వాష్ చేసుకొని ఇప్పుడు మనకు నచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టేసుకోవాలి. చాలా సింపుల్గా చాలా త్వరగా లడ్డూలు అనేటివి చేసేసుకోవచ్చండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి ఈ విధంగా అన్నిటినీ కూడా మనం చుట్టుకోవాలండి. చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని వీటిని చేసిన వెంటనే మనం బాక్స్లో పెట్టకూడదండి. ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు ఈ లడ్డూలు అనేది మనం బయట ఉంచాలి. ఇవి కొంచెం ఆరాలండి. ఆరిన తర్వాత వీటిని మనం బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. చూడండి అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే మన బెల్లం రవ్వ లడ్డూలు అనేటివి రెడీ అయిపోయాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, చూస్తుంటేనే నోరు ఊరుతోంది కదండి. తినడానికి కూడా ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే చూడండి ఎంత సాఫ్ట్గా కూడా వచ్చాయో, చాలా చాలా బాగుంటాయండి. పంచదారతో చేసుకునే రవ్వ లడ్డూలా కన్నా ఈ బెల్లంతో చేసుకునే రవ్వ లడ్డు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే చాలా హెల్తీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా బెల్లం అలాగే రవ్వ కాంబినేషన్లో ఈ బెల్లం రవ్వ లడ్డూలను ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.